మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యాబుద్ధులు చెప్పాల్సిన లెక్చరర్ కీచకుడుగా మారాడు. పెళ్లి చేసుకుంటానని విద్యార్థిని మోసగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ ఆంగ్ల అధ్యాపకుడిగా చెబుతున్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న అతను తన దగ్గర ఇంటర్ 2వ ఏడాది చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానంటూ వంచన చేశాడు. గత నెల 28న బాలికను విజయవాడకు తీసుకెళ్లాడు. ఆపై అనంతపురం, భీమవరంలో తిప్పాడు. చివరకు బాలికను ఇంటికి పంపించేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ఫిర్యాదుతో లెక్చరర్పై పోక్సో కేసు పెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ గణేష్, వివాహం చేసుకుంటానంటూ మైనర్ బాలికను శారీరకంగా లోబర్చుకున్నాడు కీచక లెక్చరర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి గణేష్? అంటే ప్రస్తుతం కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో యాక్ట్ ప్రకారం దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కీచక లెక్చరర్ ను కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులు ఉన్నత స్థానానికి తీసుకెళ్లాల్సినటువంటి ఒక లెక్చరర్ ఈ పనిచేయడం ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తోంది. ఎస్ఆర్ ఇంటర్ కాలేజీలో సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ చదివే ఒక విద్యార్థిని తో లోబర్చుకోవడం జరిగింది. ఆమెను విజయవాడ గత నెల 28ని తీసుకెళ్లారు. అక్కడ పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మబలికి ఆమె మీద అత్యాచారం చేసినటువంటి ఫిర్యాదు అయితే వాళ్ళ నమోదు కావడం జరిగింది. ఆ విజయవాడలో జరిగిన తర్వాత అటు అనంతపురం, అదేవిధంగా భీమవరం ఈ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్లి ఆ విద్యార్థిని తిప్పి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ విద్యార్థిని దింపేయడం జరిగింది. అయితే తర్వాత తను పెళ్లి చేసుకోమని చెప్పి విద్యార్థి అడిగినటువంటి సందర్భంలో లెక్చరర్ ప్లేట్ ఫిరాయించడంతో మోసపోయానని చెప్పి గ్రహించినటువంటి విద్యార్థిని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ ఘటన మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు లెక్చరర్ కి సంబంధించినటువంటి అంశంలో అతన్ని అదుపులో తీసుకుని ప్రస్తుతం అతని మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి ఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే చెప్తున్నారు. ఇంగ్లీష్ నేర్పేటువంటి లెక్చరర్ ఈ విధంగా కాలేజీలో ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు. కాలేజీలో ఉన్నంత వరకు కూడా డిగ్నిఫైడ్ గా ఉంటూ పాఠాలు చెప్తూ కూడా మంచి వ్యక్తిగా ఉండేవాడు. కానీ ఈ విధంగా చేస్తాడని చెప్పి ఊహించలేదని చెప్పి ప్రిన్సిపల్ అయితే చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే స్టాఫ్ ను నియమించుకునేటువంటి అంటే టీచర్లను అదేవిధంగా లెక్చరర్ నియమించుకునేటువంటి క్రమంలో అన్ని సరి చేసుకుని ఇకపై నియమించుకుంటామని చెప్పి ప్రిన్సిపల్ అయితే చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమే. విద్యార్థులతో పాటు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారన్న చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఇలాంటి ఘటనలతో అంటే బయటికి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.